మహానుభావులు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర. దామోదర ధర్మానంద కోశంబి గారు రాసినటువంటిది. ఇందులో పేజీ తిప్పితే మీకు చూపిస్తాడు. అందులో యజ్ఞంలో ఎక్కువగా పశువుల బలులను ఇచ్చేవారని కూడా ఆనాడు వేద ఋషులు అట్లా చేశారని చెప్పని చరిత్ర చెప్తుంది. ఇప్పటిదాకా నేను వేదము మరియు పురాణం యొక్క సాక్ష్యం చూపించాను. ఇప్పుడు మీకు యేసును గురించి మహానుభావులు ఏమని చెప్పారో చూపిస్తాను, చూడండి. నా చేతిలో ఉన్నటువంటి ఇదిగో ఈ పుస్తకం ప్రబోధ రత్నాకరం, అక్కడ వేస్తాడు చూడండి. ఇప్పటిదాకా వేదం యొక్క రెఫరెన్స్లు ఇచ్చాను. సత్యాన్వేషణ ఉంటే రాసుకుంటారని అనుకున్నాను. చాలామంది సుతారం చూస్తున్నారని అర్థమైంది నాకు. దయచేసి కొంచెం రాసుకోవటానికి ట్రై చేయండి, రిఫరెన్స్ కోడ్ చేసుకోండి. చూడండి, ప్రబోధ రత్నాకరం. అదిగో స్వామి వివేకానంద గారి యొక్క ప్రబోధాలు అందులో ఉన్నాయి. ఆ మహానుభావుడు యేసుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో చూడండి. యేసు పరాయి మత దేవుడు, యేసు మన దేవుడు కాదు, మనదంతా వేరే మతం, మనది గొప్ప మతం అంటున్నాడు కదా. ఆ సంగతి స్వామి వివేకానందుడికి తెలియదా? ఆయన అంటున్నాడు. ప్రబోధ రత్నాకరం మొదటి పేజీలోనే ఈ మాట రాస్తుంది, చూడండి. ఆదిలో శబ్దం ఉండింది, అది దేవుని వద్ద నుండింది, అది శబ్దమే దేవుడు. కాబట్టి హైందవులు దీన్ని బ్రహ్మస్వరూపమని మాయా అని చెబుతారు.